వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఉత్తరప్రదేశ్ లోని రాయ బరేలీలో కోద్రా గ్రామం 35 సంవత్సరాల సోను సరోజ్ కు అందరిలాగానే ఆ ఆదివారం కూడా ప్రారంభమైంది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సమీప గ్రామాల ప్రజలు ఇంటి వెనుక ఉన్న ఓ బహిరంగ ప్రదేశంలో ప్రార్థనల కోసం సమావేశమయ్యారు. దళితుడైన సరోజ్ ఓ మెకానిక్. ఆయన తరచూ క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తూ ఉంటారు. ఉదయం 11 గంటలకు ప్రార్థన సమావేశం మొదలైంది. 250 మంది హాజరయ్యారు. మరికొందరు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో విహెచ్పి బజరంగ్ దళ్ కు చెందిన 10-15 మంది హిందుత్వవాదులు అక్కడికి చేరుకొని భీభత్సం సృష్టించారు. లాఠీలు, కర్రలు పట్టుకుని అందరికి కొట్టడం ప్రారంభించారు. సరోజ్ భార్య పట్ల కూడా అవమానకరంగా ప్రవర్తించారు. ఆమె తలపై లాఠీతో కొట్టడంతో తీవ్ర గాయమైంది. స్థానిక హిందువులను క్రైస్తవులుగా మార్చేందుకు సరోజ్ అనధికారికంగా ప్రార్థన సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. దాడికి పాల్పడిన అల్లరి మూకలపై చర్య తీసుకోవాల్సిన పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 151 కింద కేసు పెట్టి సరోజ్ ను జైలుకు పంపారు. గుర్తించదగిన నేరం చేసేందుకు పథకం పన్నుతున్నారని భావిస్తే వారెంట్ కానీ లేదా మెజిస్ట్రేట్ ఆదేశాలు కానీ లేకుండానే వారిని అరెస్టు చేసే అధికారం ఈ సెక్షన్ ద్వారా పోలీసులకు లభిస్తోంది. ఈ సెక్షన్ తో పాటు మత మార్పిడుల నిరోధక చట్టంలోని సెక్షన్ 35 కింద కూడా కేసు నమోదు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2020లో ఆర్డినెన్స్ రూపంలో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020 నవంబర్ నుండి గత ఏడాది జూలై 31 వరకు మత మార్పిడుల నిరోధక చట్టం కింద ఉత్తరప్రదేశ్ లో 835 క్రిమినల్ కేసులు నమోదు చేసి 2700 మందిని అరెస్టు చేశారు. వారిలో సరోజ్ ఒకరు. ఈ చట్టాన్ని ప్రయోగించి యోగి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్షాలు, న్యాయవాదులు విమర్శించినా ప్రభుత్వంలో చలనం లేదు. చట్టం కింద నమోదు చేస్తున్న కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ శిక్షలు పడిన సందర్భాలు చాలా తక్కువే. తప్పుడు ఆరోపణలు మోపే కేసులు పెట్టిన ఆరోపణలపై బరేలీ కోర్టు చట్టపరమైన చర్యలకు ఆదేశించిన సందర్భం కూడా ఉంది. సరోజ్ పై కేసు పెట్టి జైలుకు పంపిన 15 నెలల తర్వాత ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా విడిచిపెట్టింది. సరోజ్ విడుదలైనప్పటికీ హిందుత్వ మూకలు దాడితో తీవ్రంగా గాయపడిన ఆయన భార్య ఇప్పటికీ కోలుకోలేదు. ఆమె పని చేసుకునే స్థితిలో కూడా లేదు. రాయబరేలీలో AIMS లో వారం రోజుల పాటు చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. కంటి చూపు దెబ్బతిన్నది. ప్రజాశక్తి కూడా కోల్పోయింది. యోగి ప్రభుత్వం రూపొందించిన మత మార్పిడుల నిరోధక చర్యలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. బాధితుడు కాకపోయినా, బాధితుల బంధువులు కాకపోయినా ఎవరైనా మత మార్పిడులపై ఫిర్యాదు చేయవచ్చు. సరోజ్ పోరాటంలో మత మార్పిడుల నిరోధక కేసు ఓ పార్శ్వం మాత్రమే. హిందుత్వవాదులు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన తర్వాత వారిపై నమోదు చేసిన FIR ప్రతిని పొందేందుకు సరోజ్ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. స్థానిక కోర్టును ఆశ్రయించిన తర్వాతే 17 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో బజరంగ దళ్ జిల్లా కన్వీనర్ సురేష్ సింగ్, అతని సహచరులు పవ్యూ కౌశల్, రామ్ సంజీవన్, సతీష్ జోషి, అమన్ సింగ్, శివ, ధోరజ్ కౌశల్ ఉన్నారు. సరోజ్ నిర్దోషిగా బయటికి వచ్చినప్పటికీ ఈ కేసులో నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఆయనలో కనిపించడం లేదు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.